సౌం శరణభవ ఓం సౌం శరణభవ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ హర సుబ్రహ్మణ్యం హర శివ సుబ్రహ్మణ్యం ఓం సౌం శరణభవ ఓం సౌం శరణభవ. చెట్టు కింద విగ్రహం దొరుకుతుంది. దొరకగా మేము చేతుకున్నది ఈ చెట్టు కింద తాతాజీ అయితే షాక్ అయిపోయారు. మా నాన్నగారు చెప్పేవాడట. అప్పుడు ఇదంతా ఫారెస్ట్. ఇక్కడ పెట్టిన విగ్రహం ఇక్కడ ఉండేది. ఆయన నాకు కనిపించింది కూడా ఇక్కడే, కళ్ళలో కనిపించింది కూడా. ఈ చెరువు చూపించాడు, వరి పొలాలు చూపించాడు, చెట్టు చూపించాడు. అక్కడ ఉన్నా అని చెప్పాడు. ఇది ఆయన అర్థం పిల్ల ఏమో ఏడాది పిల్ల. అప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? గుంటూరు. నా మాయ హిందూ కాలేజీలో చేసేటప్పుడు అప్పుడు చూపించాడు. అది తాతాజీకి చెప్తే ఆయన మా పెద్దనాన్నగారు కొడుకు ఆటో నడిపేవాడు అప్పట్లో. ఇట్లా ఊరు కోసం వెతికేసరికి మాకు 4 ఏళ్ళు పట్టింది. లేకపోతే ఎక్కడుందో తెలుసుకోవడానికి. అప్పుడు మీ ఊరు తెలియదు అసలు ఎవరికీ తెలియదు. మా నాన్నగారు అనేవాడు. మా నాన్న చెప్పాడు, తాతయ్యకి 9 ఏళ్ళ వయసులో వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు. అప్పట్లో ఆయన చెప్పేవాడట, మా ఊరింది ఫారెస్ట్లో వెళ్తే చాలా దూరం వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు అని. ఎవ్వరికీ తెలియదు. అంటే యాక్చువల్గా మీ కళ్ళలోకి వచ్చిన తర్వాత చెట్టు కింద విగ్రహం దొరికిన తర్వాత ఇది ప్రతిష్ఠ చేశారు. మా అన్నయ్యలు నాగన్నయ్య హనుమన్నయ్య ఇది చెప్తుంటారు. హనుమ అనేసి ఏం చెప్తాడు. వాళ్ళకి ఆ ఆటో నడిపిన ఆయన మా అన్నయ్య చెప్పారట, ఇట్లా బాలుడు బాబాయ్ వెళ్తుంటే నేనే తీసుకెళ్ళాను, నిజంగానే విగ్రహం ఉంది అక్కడ. మా కులవదాయం ఉంది కదా, ఆయన ఇంట్లో పుట్టాడు. ఆయన మా కొమరవల వాళ్ళ వంశంలో మా తాతగారి తాతల కాలంలో పుట్టాడు. ఆయన పెరిగాడు, ఇంట్లోనే పెరిగాడు. కోడల మూలన బై మిస్టేక్ ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని కోడలు రావాల్సింది. మా అమ్మ వచ్చినప్పుడు కూడా అక్కడే నుంచి దండం పెట్టుకుంది, దగ్గరికి రాలే. దూరం నుంచే దండం పెట్టుకుంది. లోపల విగ్రహాల్లో పోద్దాం. లోపల